హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం ఎవరైనా సహాయం అందించాలనుకుంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించి నాకు సపోర్ట్ చేయగలరు. టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ ఈ మూడు పార్టీలు 30 సంవత్సరాల పాటు కలిసి ఉంటాయి. మేమే అధికారంలోకి వస్తాం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, రానివ్వము, రాలేడు అనే ఒక ఛాలెంజ్ వేస్తూ ఉన్నారు. అయితే ఈ ఛాలెంజ్తో పాటు వాళ్ళు ఇంకొక మాట ఏంటంటే ఆ ఛాలెంజ్లోనే ఒక భయం ఉంది. జగన్మోహన్ రెడ్డి మేము కలిసి ఉంటాం కాబట్టి, మేమే అధికారంలోకి వస్తాం కాబట్టి, తన అధికారంలోకి రాలేడు కాబట్టి దీన్ని జీర్ణించుకోలేక ఈ కూటమిని విడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి జగన్ గారి మీద తప్పుడు ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ కూటమిని విడగొట్టాల్సినటువంటి అవసరం వైసీపీ పార్టీకి లేదు, రాదు రాదు రాదు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఈ కూటమిని ఎవరు విడగొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళంతకు వాళ్ళే విడిపోతారు. మీరు 2024 ముందు ఉన్నటువంటి అభిప్రాయాలు క్యాడర్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారి యొక్క అభిప్రాయాలను పక్కన పెట్టండి. క్యాడర్లో ఉన్నటువంటి అభిప్రాయాలు 2024 తర్వాత లేవు. మీరు ఎక్కడైనా టచ్ చేయండి, అప్పుడు కసితో పనిచేస్తారు. ఏంటి జగన్ ఓడించాలి, జగన్ గెలవకూడదు అని చెప్పి అందరూ టీడీపీ కానీ, వైసీపీ, జనసేన కానీ వీళ్ళందరూ కలిసి పనిచేసి జగన్ ఓడించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు, ఫేక్ ప్రాపగాండాలు అన్నీ కలిసి వచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఓకే, కానీ అధికారంకి వచ్చిన తర్వాత ఒక్కసారి అధికారంలోకి వస్తే వాళ్ళ అభిప్రాయాలు మారిపోతాయండి. ఆ అహంకారం అనేటువంటిది స్పష్టంగా ప్రతి లీడర్లో కనిపిస్తూ ఉన్నది. సో ఆ కారణంగానే ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటల వల్ల ఈ కూటమిలో కుంపటి రగులుకుంటుంది. అక్కడ వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడము, నన్ను అవమానించామని ఒకరు, లేదు నన్నే అవమానించిన, ఇట్లా వాళ్ళు రకరకాలుగా చేసుకుంటున్నారు. ఇదే క్రమంలోనే ఈ కుంపటి రాజేస్తూ అంటే జనసేన పార్టీలో మళ్ళీ మంట పెడుతూ నారా లోకేష్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి 2024లో పొత్తు ధర్మం పాటించి మనం సీట్లు త్యాగం చేశాము కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అలా కుదరదు, మన పార్టీ మన వాళ్ళే ఎక్కువగా పోటీ చేస్తారని ఏదైతే చెప్పారో, అంటే ఆయన చెప్పినటువంటి లెక్క ఎట్లా అంటే 80% టీడీపీ పార్టీ, 15% జనసేన పార్టీ, 5% బీజేపీ పార్టీ. ఇది టీడీపీ పార్టీ అంటే బలమైన పార్టీ, పెద్ద పార్టీ కాబట్టి మనం ఎక్కువ పోటీ చేస్తున్నాం అనేటువంటిది ఆ ఉద్దేశం వచ్చేటట్టుగా నారా లోకేష్ గారు మాట్లాడారు. ఈ మాటలే జనసేన పార్టీలో మంట పుట్టిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే జనసేన పార్టీ అనేటువంటిది చిన్నది కాదు, 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లో పోటీ చేసి 21 సీట్లు గెలిచినటువంటి పార్టీ కాబట్టి బలమైనటువంటి పార్టీ. మాకు అప్పట్లాగా తక్కువ సీట్లు ఇస్తారని ఎట్లా అవుతుంది? పొత్తు ధర్మం మేము పాటించాం, మేము చాలా త్యాగాలు చేసాం ఇక్కడ. సో మళ్ళీ అలా అంటే మాకు కుదరదు. పార్టీ బలంగా ఉంది, దూసుకుపోతుంది గ్రౌండ్లో. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు మాకు రావాలి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ప్రాంతం మాకు కాబట్టి అక్కడ 80% ఉండాలి. కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో మేము కోరినట్టుగా ఉండాలి. ఎక్కడైతే మా పార్టీ ఇంకా బలంగా ఉందో అక్కడ కూడా మేము అనుకున్నటువంటి రావాలి. కానీ మీరు 15% అంటే మాత్రం కుదరదనేటువంటి అభిప్రాయాలు వీరి నుంచి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అయితే టీడీపీ పార్టీ వాళ్ళు ఏమంటారు? కూటమి అధికారంలోకి రావడానికి కష్టపడింది టీడీపీ పార్టీ క్యాడర్ కాబట్టి ఆ క్యాడర్ కోసం, ఆ క్యాడర్ని నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి అది స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి అని చెప్పి 80% ఆ కష్టపడ్డటువంటి వారిని గుర్తించి వారికి సీట్లు ఇస్తామనేటువంటిది టీడీపీ పార్టీ యొక్క అభిప్రాయం. దానికి జనసేన పార్టీ కూడా అదే చెప్తా ఉంది. మీ క్యాడర్ ఎంత కష్టపడిందో మా క్యాడర్ అంతే కష్టపడింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతో అహర్నిశలు శ్రమపడి ఈరోజు అధికారంలోకి రావడానికి మేము కారణమయ్యాం. సో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని ఏ రకంగా అవమానిస్తున్నా, ఎన్ని రకాలుగా అవమానిస్తున్నా కూడా సైలెంట్గానే ఉన్నాం. అప్పుడు డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని చెప్పి ప్రచారం చేసి అవమానకరంగా మాట్లాడారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో 2029లో మళ్ళీ టీడీపీకి సంబంధించిన వ్యక్తి సీఎంగా ఉంటారని చెప్పి, అంటే ఎప్పుడో ఎలక్షన్స్ ఉంటే దానికి సంబంధించి ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి, ఎందుకు అవమానపరచాలి? నారా లోకేష్ గారు మీటింగులు ఉన్నప్పుడు మంత్రులని కానీ వీళ్ళ ఎమ్మెల్యే జనసేన పార్టీ క్యాడర్ని రానివ్వకపోవడాలు కానీ ఇట్లా ఒకటేమిటి రెండేమిటి అనేక రకాలుగా అన్ని చోట్ల ఈ ఫ్లెక్సీల వివాదం కానీ, పనులు కాకపోవడం కానీ, అధికారుల చేత పనులు చేయించకుండా ఆపడం చాలా అంటే చాలా అవమానాలు భరిస్తున్నాం. ఇంకా మేము భరించే ప్రసక్తి లేదు, మా వల్ల కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ జనరల్ ఎలక్షన్స్ వేరు, లోకల్ బాడీ ఎలక్షన్స్ వేరు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో
ఖచ్చితంగా స్థానిక నేతలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం, తమ రాజకీయ భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా పోటీ చేస్తారు. జనరల్ ఎలక్షన్స్ అనేటువంటివి ఎమ్మెల్యేకి సంబంధించింది కాబట్టి సమన్వయంతో పనిచేస్తాం. ఇప్పుడు ఆ రకం కాదు. స్థానిక నేతలు బలపడాలి. బలపడకపోతే పార్టీ ఉనికి పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ జనసేన పార్టీ బలాన్ని తగ్గించేటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉందని చెప్పి మరికొంతమంది జనసేన పార్టీ యొక్క శ్రేణులు, అంటే నిజమైనటువంటి జనసేన శ్రేణుల యొక్క అభిప్రాయం. ఏదో బయటకు వచ్చి లోడా వాగిటోళ్ళది కాదు. పార్టీ కోసం నిజంగా కష్టపడ్డ వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరెంత కష్టపడడం, మేమంత కష్టపడ్డాం. సో కాబట్టి మాకు పొత్తు ధర్మం పాటిస్తూ ఉన్నారు కదా, పొత్తు ధర్మంలో భాగంగానే మాకు కూడా ఇవ్వాలి, సీట్లు కేటాయించాలనేది జనసేన పార్టీ యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ ఏదైతే ఈ సమన్వయం లోపించి ఇదే రకంగా గొడవ జరిగితే మాత్రం ఖచ్చితంగా కూటమిలో రెబల్స్ అనే వాళ్ళు వస్తారు. ఈ రెబల్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఆ రకంగా జరిగినప్పుడు వైసీపీ బలపడుతుంది కదా, ఆల్రెడీ బలమైనటువంటి పార్టీ వైసీపీ పార్టీ. సో బలమైనటువంటి పార్టీ కాబట్టి మీరు ఇప్పుడు విడిపోయారనుకోండి, మీరు కలిసి ఉంటేనే మేము జగనే ఓడించగలమనే అభిప్రాయం మీది. కాబట్టి ఆ విడిపోతే ఖచ్చితంగా ఓట్లు చీలినప్పుడు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి లాభం ఉంటుంది. కానీ ఆ లాభం అనేటువంటిది జగన్ గారికి జరగకూడదని చెప్పి కొంతమంది, సరే జగన్ రాకూడదు మనకి ఎట్టైనా ఏ రకంగా అయినా సరే, కాబట్టి మనం మళ్ళీ త్యాగాలు చేద్దాం, మన నాయకుడి ఆలోచన కూడా అదే కదా అనేటువంటి అభిప్రాయాలు. కానీ కొంతమందికి నచ్చట్లేదు జనసేన పార్టీ శ్రేణులకు. ఏమన్నంటే టీడీపీ పార్టీ మేము బలమైన పార్టీ, పెద్ద పార్టీ, గ్రౌండ్లో బలంగా ఉంది క్షేత్రస్థాయిలో, కాబట్టి మాకు ఎక్కువ సీట్లు కావాలన్నప్పుడు నిజంగానే ఇది బలమైన పార్టీ, పెద్ద క్యాడరు, పెద్ద పార్టీ అయినప్పుడు మీరు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, జనసేన పార్టీతో ఎందుకు పొత్తు అనేటువంటి అభిప్రాయాలు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ స్థానిక నేతలు ఈ స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, ఎంపీపీగా వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి, అధికారం ఉంది కదా, ఇన్ని రోజులు కష్టపడటం కదా అనే అభిప్రాయం వారిలో ఉంటుంది. కష్టపడుతుంటారు, గ్రౌండ్లో వర్క్ చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళకు, వర్క్ చేసుకునే వాళ్ళకి నీకు సీట్ లేదు, నీకు ఇవ్వము, నువ్వు పక్కకు పో, పొత్తు ధర్మం అని అంటే వాళ్ళకి నచ్చదు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు రెబల్గా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ఇక్కడ. సో దీంట్లో ఎంటైర్ ఎపిసోడ్లో వైసీపీ పాత్ర ఎక్కడుంది ఇక్కడ అంటే, వాళ్ళ బాధ ఏంటంటే మనం కొట్లాడడం వల్ల వైసీపీకి లాభం వస్తుంది కాబట్టి అది వైసీపీ ఎదురు చూస్తుంది అని అంటే అది మీ సమస్య, వైసీపీ సృష్టించిన సమస్య కాదు అది. మీరు 80%, 10%, 5% అని పెట్టుకునేది మీరు మాట్లాడుకుంటారు, మీరు గొడవలు పెట్టుకొని. సో అది వైసీపీ మీద నెట్టేస్తా అంటే ఎట్లా? పైగా పబ్లిక్లో చర్చ కూడా ఉంది, వీళ్ళంతా ప్రజల కోసం కాదు పదవుల కోసం కొట్లాడుతున్నారు, ప్రజా సమస్యల కోసం ఎప్పుడైనా రోడ్డు ఎక్కారా, కొట్లాడారా? లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రతిపక్ష నేతగా రోడ్డు ఎక్కాడు, కొట్లాడుతూ ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నించబట్టే వాళ్ళలో కదిలికి వస్తుంది అంతో ఇంత. కాబట్టి మళ్ళీ అలాంటి పార్టీ మీద వీళ్ళు మళ్ళీ నెట్టేయడాలు, దేని వెనుక వైసీపీ ఉందని చెప్పడాలు ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు కూడా చర్చ ఉంది. కాబట్టి ఈ చర్చ ప్రజల్లో ఉన్నప్పుడు ఫైనల్గా ఓటు వేసేది వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఈ కూటమికి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది, గ్రౌండ్ లెవెల్లో బలహీనపడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ గ్రౌండ్ లెవెల్లో బలహీనపడితే, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతే రానున్న జనరల్ ఎలక్షన్స్లో దీని యొక్క ప్రభావం ఉంటుందనేది అందరికీ తెలుసు. సో మరి దీనంతటికీ కారణం ఎవరైతే దీంట్లో ఇక్కడ వైసీపీకి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. వాళ్ళుగా మాట్లాడుకునేటువంటి మాట, దాన్ని వాళ్ళు మాట్లాడేస్తారు, వక్రీకరించారంటే తర్వాత నష్టం జరుగుతూ ఉంటాయి. ఆ మాట ఏమంటారు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని అంటారు కదా, ఆ రకంగా. సో ఈ ఎపిసోడ్ విషయంలో ఒక చర్చ ఉంది, నిజమో కాదో మనకైతే తెలియదు, కానీ జరుగుతున్నటువంటి చర్చ ఇదంతా జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన చేతికి గాయమైనప్పటికీ కూడా పార్టీ నేతలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అని ఏం చెప్తారని అక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే బయట వాళ్ళు చెప్పేటువంటి అభిప్రాయం, నా అభిప్రాయం, నేను చెప్పట్లేదు, ఇది ఏముంటుందండి అక్కడ ఏమంటారు, ఎంత ఎగిరి దంచినా ఒకటే కూలి, కూడా దంచినా ఒకటే కూలి ఇస్తారు. అక్కడ ఏం ఉండదు, మీరు ఎంత మొత్తుకున్నా, ఎంత అరిచినా, ఏం చేసినా ఉపయోగం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు, అక్కడ 5 ఇచ్చినా 10 ఇచ్చినా వాళ్ళ అబ్జెక్షన్ ఉండదు. కాబట్టి మీరు అనవసరంగా అరిసి మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో చెడైపోయి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఇష్టం ఉంటే ఉండండి లేకుంటే పోండి అంటారు. ఎందుకు అనవసరంగా? మీకు ఒకవేళ పోటీ చేయాలనుకుంటే, మీరు గెలుస్తారని నమ్మకుంటే రెబల్గా పోటీ చేయండి అనేటువంటి అభిప్రాయాలు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగానే మీటింగ్ పెట్టుకున్నారా? మరి పెట్టుకుని ఏం మాట్లాడుతూ ఉన్నారని అంటే ఏముంటుంది, మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఒకటే, సమస్యలు ఉంటాయి, త్యాగాలు ఉంటాయి, చెయ్యాలి, నేను సీఎం గాను, నా వల్ల కాదు, నాకు దాని గురించి తెలియదు, దీని గురించి తెలియదు, చంద్రబాబు గారికే తెలుసు అంటే ఆయన సీఎం గారు అని క్లారిటీ ఇచ్చినాడు కాడు. ఆయన సీఎం గారు, మీరు జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, ఎంపీటీసీలు గారు,
మున్సిపల్ చైర్పర్సన్స్ అంతకంటే గారు. అంటే జరుగుతున్న చర్చ ప్రకారం చెప్తున్నాం. అంటే చంద్రబాబు గారు ఏదైతే చెప్తారో, ఎన్ని సీట్లు అయితే కేటాయిస్తారో వాటికి మాత్రమే పర్మిషన్, వాటి వరకు మాత్రమే మీరు పోటీ చేస్తారు. మీరు ఎక్కడ పడితే అక్కడ చేయాలనుకుంటే కుదరదు. ఇది బలంగా జరుగుతున్నటువంటి చర్చ. సో చూడాలి మరి ఈ చర్చ ఎక్కడ దాకా వెళ్ళి ఆగుతుంది ఏమిటన్నది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మారి 100% స్ట్రైక్ రేట్ ఉంది కాబట్టి ఎక్కువ సీట్లు అడుగుతారా, లేదా వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ 15% వాళ్ళు ఏదైతే ఇస్తామన్నారో దానికే కట్టుబడి ఉంటారా? క్యాడర్ ఏమన్నా రెబల్గా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుందా? లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎవరికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది ఈ పరిణామాల వల్ల? దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.